The bird that dropped pearls. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో మీరా అనే పేద అమ్మాయి ఉండేది. ప్రతిరోజు ఆమె అడవికి వెళ్లి కట్టెలు తెచ్చేది. ఆమె వద్ద డబ్బు తక్కువ, కానీ మనసు మంచి, కలలతో నిండినది. ఒకరోజు మీరా అడవిలో ఓ మృదువైన కేక విన్నది. ఆ శబ్దం వెంబడి వెళ్లి చూసింది. ఒక బంగారు రంగు పక్షి ముళ్లలో చిక్కుకుంది. దాని రెక్క గాయపడింది. మీరా జాగ్రత్తగా ఆ పక్షిని ముళ్ల నుంచి బయటకు తీసి తన రుమాలు చించుకుని దాని రెక్కకు కట్టింది. నువ్వు త్వరలో బాగుపడతావు అని ప్రేమగా చెప్పింది. తరువాత రోజు ఉదయం మీరా కిటికీ దగ్గర ప్రకాశం గమనించింది. దగ్గరగా వెళ్ళి చూసింది. అది ఒక ముత్యం. దాని పక్కనే ఆ బంగారు పక్షి ఆనందంగా కూస్తోంది. మీరా పొరుగువారి మహిళ ఈ విషయం తెలిసి ఆశతో నిండిపోయింది. ఆమె కూడా ముత్యాలు పొందాలని నాటకంగా మంచివారిలా ప్రవర్తించి ఆ బంగారు పక్షిని పట్టుకునేందుకు ఉచ్చును వేసింది. ఆ మహిళ పక్షిని పట్టుకునేందుకు చెయ్యి చాపింది. వెంటనే ఆ పక్షి రెక్కలు కొట్టి ప్రకాశవంతమైన కాంతిలో మాయమైపోయింది. ఆమె చేతుల్లో మాత్రం ఎండిన ఆకు ముక్కలు మాత్రమే మిగిలాయి. ఆ పక్షి మళ్ళీ మీరా దగ్గరకు మాత్రమే వచ్చింది. మరిన్ని ముత్యాలను ఆమెకు బహుమతిగా వదిలింది. మీరా ఆ ముత్యాలను పేదలతో పంచుకొని తన గ్రామ పిల్లల కోసం ఒక చిన్న పాఠశాల నిర్మించింది. మంచితనం ఎప్పుడూ వెలుగుని తీసుకువస్తుంది. మనం ప్రపంచానికి ఇచ్చేది చివరికి మనకే తిరిగి వస్తుంది. అది ముత్యాల రూపంలోనైనా సరే. నీతి: మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వృథా కాదు. ప్రేమతో చేసిన పనికి ప్రపంచం ముత్యాల లాంటి ప్రతిఫలం ఇస్తుంది.